నమస్తే జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లో బియ్యం, కందిపప్పు కౌంటర్ ప్రారంభిస్తున్న శ్రీ నాదెండ్ల మనోహర్. బీజేపీ నాయకుడు శ్రీ మనోజ్ తివారీ న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం. పోలవరం ఎడమ కాలువ పనుల ఫోటోల ఎగ్జిబిషన్ ను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు. లాహోర్ లో భారత్ పాక్ మ్యాచ్లకు బీసీసీఐ నో. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ బీఆర్ఎస్ నేతలు నిర్వహించారు. పేరు తీసుకొని ఆమె మాట్లాడుతూ ఉన్నది. పోలీసులను ఏ విధంగా వాడుకుంటారో ఎమ్మెల్యే తమ్ముని పక్కకి ఎంత పెద్ద ఫోర్స్ ఉన్నదో చూడండి. ఎమ్మెల్యే తమ్ముని పక్కకు ఫోర్స్, మంత్రిని ఎమ్మెల్యే తమ్ముడికి పోలీస్ ఎస్కాట్లు, పోలీస్ పహారా. ఈ పహారా మధ్యలో మంత్రిని ఎమ్మెల్యే తమ్ముడు తిరుగుతూ ఉంటాడు. ఆయన రావడంతో ఆ రోజు నా మీద రౌడీ షీట్ 2007 నుంచి 14 వరకు నేను ఇదే ఎమ్మెల్యే మీద ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తే ప్రజల పక్షాన నా మీద రౌడీ షీట్. ఆ తర్వాత రాగానే మా వాళ్ళ మీద ఇద్దరి మీద రౌడీ షీట్లు, రాజిరెడ్డి, అనిల్ రెడ్డి అనే వాళ్ళిద్దరి మీద రౌడీ షీట్లు. అంతేకాకుండా అక్కడ ఇప్పుడు మా పూదరి సత్యనారాయణ గౌడ్ అని మా నాయకుడు ప్రజల పక్షాన ఉంటే ఆయన ఇల్లు కూలగొట్టేసేసారు. మొన్న ఆయన ఇల్లు కూడా ఆయనకు సంబంధించిన కొన్ని షెడ్లు కూలగొట్టేసేసారు. పోలీస్ ఎస్కాట్ పెట్టి ఇల్లు కూలగొట్టేసేసారు. అంతేకాకుండా మళ్ళీ ఎవరితోటి ఒక బినామీ స్టేట్మెంట్లు ఇచ్చుడు, కేసులు పెట్టుడు. ఎవరైతే ఆడపిల్ల ఆమె పోయి నాకు కేసు పెట్టమంటే మాత్రం పెట్టరు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లవ్ కేసులో పాపం ఒక అబ్బాయి లవ్ కేసులో వాళ్ళ తల్లిని కూడా జైలుకు పంపిస్తారు. వాళ్ళ తల్లి మా పార్టీలో ఉన్నదని, మా పార్టీలో మాకు అండగా ఉన్నదని లవ్ కేసు ఎవరైనా అబ్బాయి లవ్ చేసిన కేసులో తల్లిని జైలుకు పంపించిన చరిత్ర ఉందా? తల్లిని ఎప్పటి కేసు ఇది? ఆ అబ్బాయి అమ్మాయి 2020లో లవ్ చేసుకున్నటువంటి కేసు, అప్పటిది తీసుకొని ఆ కేసును మొన్న జైలుకు పంపిస్తారు. అంటే ఏ విధంగా అరాచకాలు జరుగుతున్నాయో ఇవాళ మంత్రిని ఎమ్మెల్యే హైదరాబాద్ కేంద్రంగా చాలా సౌమ్యునిగా ఆ రోజు మాట్లాడింది కదా, రౌడీయిజం, గుండాయిజం. మరి అలా రౌడీయిజం లేదు, గుండాయిజం లేదు కదా. పాపం ఒక ఆడపిల్ల నన్ను బతికించండి, డబ్బులు తీసుకున్నాడు, వాడుకున్నాడు మీ యూత్ కాంగ్రెస్ నాయకుడని ఆమె పోలీస్ స్టేషన్ ముందర కూర్చొని విజ్ఞప్తి చేస్తున్నది, ఎమ్మెల్యే పేరు తీసుకుంటున్నది. అయినా కూడా పోలీసుల నుంచి స్పందన లేదు. కనుక ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి పనిచేయాలి, ఎవరికి పనిచేస్తున్నది? పోలీస్ స్టేషన్కి వెళ్తే అసలు కనీసం బీఆర్ఎస్ పార్టీ అనే పేరుతో ఎవరైనా కనబడితే వాళ్ళకి ఎంట్రన్స్ కూడా లేదు, దరఖాస్తులు కూడా తీసుకుంటలేరు. అంటే ఇది హైదరాబాద్ నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఇదే విధంగా నడుస్తూ ఉన్నది. ఈ విధంగా నడిస్తే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది? అధికారం రానప్పుడు గొప్పగా మాట్లాడిండు కదా మంత్రి ఎమ్మెల్యే, ఈ ఐసుగడ్డతో చంపించేటువంటి వ్యక్తి. ఈయన ఎక్కడ కనబడండి, చాలా స్మార్ట్గా, చాలా చాకచక్యంగా మాట్లాడేటప్పుడు కూడా చాకచక్యంగా, అది ఆ సబ్జెక్టే ఉండదు. ఇది మొదలో కాడ పెడతాడు, రెండో కాడ అవుతాడు. అయినా ఆయన పెద్ద చాలా మేధావిగా ఈ హైదరాబాద్ కేంద్రంగా కనబడతా ఉన్నాడు. కనుక పోలీసులు మేము ఏదైతే ఆ మహిళ ఏదైతే పాపం వేడుకుంటా ఉన్నదో, ఇవాళ మధుర ఎమ్మెల్యే ఆ రోజులలో ఉరికొచ్చాడు పాపం. ఎవరికైనా మంత్రిలో చిన్నగా ములుగు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లో బియ్యం, కందిపప్పు కౌంటర్ ప్రారంభిస్తున్న శ్రీ నాదెండ్ల మనోహర్. గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర అనే 2 అంశాలపైన రైతుకి ఎక్కడ అన్యాయం జరగకూడదని చెప్పి మా శాఖ నుంచి మేము గత ప్రభుత్వం సుమారు 36,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని 1,650 కోట్లు బకాయిలు రైతులకు చెల్లించకుండా వెళ్ళిపోయింది.
అయినా కానీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి ఉప ముఖ్యమంత్రి గారు చూపించిన చొరవతోటి 1000 కోట్ల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం ఏదైతే రైతులు మేము చెల్లించాలో 1600 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ చెల్లించాం. ఇంకొక 600 కోట్ల రూపాయలు త్వరలోనే చెల్లించాల్సిన అవసరం ఉంది, అది కూడా చెల్లిస్తాం. అందులో భాగంగా ఒక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు ధరల గురించి ఒక స్థిరీకరణ తీసుకురావాలనే ఆలోచన వచ్చినప్పుడు అధికారులు మీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్స్ని, హోల్సేలర్స్ని, రీటైలర్స్ని, సప్లయర్స్ అందరిని కూడా ఆహ్వానించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన స్పందించాల్సిన బాధ్యత సమాజంలో మీకు ఉంటుంది. ఇదో కుటుంబ సమస్యగా మీరు కూడా భావించాలి. ఎందుకంటే ప్రతిరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కందిపప్పు 181 రూపాయలు కిలోకి అమ్ముతున్నారు మార్కెట్లో. సామాన్యులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి గురించి చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతో ఒక 4 రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు 284 అవుట్లెట్లలో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం 160 రూపాయలు కిలో చొప్పున అందిస్తున్నాం. అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ 49 రూపాయలు కోటి, 48 రూపాయలు కోటి. ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేటట్టు రోజుకి 391 క్వింటాళ్ళు మెట్రిక్ టన్నులు దాదాపు మాకు ఉన్న స్టాక్ని మేము బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 125 క్వింటాళ్ళ కందిపప్పు ప్రతిరోజు అందుబాటులో ఉంచేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకుని వినియోగదారులకు అందిస్తున్నాం. వీటితో పాటు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పంచదార కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, రాగి కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, ఇవి పంపిణీ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. మనస్ఫూర్తిగా ఈ పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఏ విధంగా ప్రసాద్ గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, జిల్లా యంత్రాంగం అంతా కలిసి వచ్చిందో, కలెక్టర్ గారికి వాళ్ళ సిబ్బంది అందరినీ జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన బాధ్యత మనకు ఎందుకు ఉందంటే రైతు బజారుల్లో ఈ పంపిణీ చేస్తున్నప్పుడు మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజలకి అర్థమయ్యే విధంగా, తెలిసే విధంగా అందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే విధంగా ముందుకు రావాలి. సో ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు, మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్దలు గద్దె రామ్మోహన్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాల్లో రైతుకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, వినియోగదారుడు కూడా అదేవిధంగా సరైన ధరల్లో నాణ్యమైన సరఫరా చేసే విధంగా సరుకులన్నీ కూడా మేము అందిస్తాం. దీంతో పాటు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సామాన్యులకి అందించాల్సిన రైస్ని ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా, అవకతవకలు జరగకుండా అందించే బాధ్యత కూడా మేము తీసుకుని అన్ని ప్రాంతాల్లో మేము దాడులు చేసుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మిల్లర్స్ అందరినీ కూడా సహకరించమని నేను కోరడం జరిగింది. దానికి వాళ్ళు మనస్ఫూర్తిగా ముందుకొచ్చారు. సో ఆ విషయం కూడా మీ అందరితో కూడా ప్రస్తావిస్తూ మేము గతంలో చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా కేవలం ప్రజల కోసం మా ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా సంక్షేమ ప్రభుత్వంగా పేదలకి అందుబాటులో ఉండేటట్టు ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తున్నాం. దానికి మీరందరూ కూడా సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ఇంకా ఈ నంబర్స్ ఏమైనా పెరుగుతాయా? స్టాల్స్ నంబర్స్ పెరుగుతాయి? బీజేపీ నాయకుడు శ్రీ మనోజ్ తివారీ న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. बहुत ही इंपॉर्टेंट पॉइंट्स रखने के लिए, जो दिल्ली के लिए बहुत ही इंपॉर्टेंट है, देश के लिए बहुत इंपॉर्टेंट है. हमारे मेंबर ऑफ पार्लियामेंट नॉर्थ ईस्ट दिल्ली से मनोज तिवारी जी, हमारे सीनियर लीडर, जो दिल्ली के हर कोने का हर इशू, हर प्रॉब्लम को रोज उजागर करते हैं. तीसरी बार मेंबर ऑफ पार्लियामेंट हुए हैं दिल्ली से. मनोज तिवारी जी हमें आज बहुत ही इंपॉर्टेंट चीज हमें बताने के लिए लाए हैं. जो आया है आम आदमी पार्टी की, जो रोज ये लड़ाई लड़ रहे हैं, बीजेपी का हर वर्कर यहाँ लड़ रहा है, उसको आज बताएंगे. मनोज जी. धन्यवाद प्रत्युष भाई. दोस्तों, सबसे महत्वपूर्ण बात आज की इस प्रेस कॉन्फ्रेंस में ये है कि अभी तक तो हम लोग देखा करते थे
कि किसी आरोप में, किसी घोटाले में, किसी बड़े स्कैंडल में व्यक्ति फंसा करते थे, व्यक्तियों का समूह फंसा करता था। लेकिन आज दिल्ली में एक नया इतिहास बना है, जहां शराब घोटाले में दिल्ली की जनता की, झुग्गी झोपड़ी में रहने वालों की, अनऑथराइज्ड कॉलोनियों में रहने वालों की, रेहड़ी पटरी जैसे कार्य करने वाले लोगों की सुविधा के लिए जो पैसे खर्च होने थे, उस सरकारी खजाने के पैसे को शराब घोटाले में एक बड़ा लूट करने के लिए सीधे राजनीतिक पार्टी ही आरोपित हो गई है। सीधे सीधे आम आदमी पार्टी वही जांच एजेंसी के रिपोर्ट के चार्जशीट में 38 नंबर पे आम आदमी पार्टी, एक राजनीतिक पार्टी, वही आरोपित हुई है। वही चार्जशीट में इस आरोप के साथ आई है कि इस लूट की बेनिफिशियरी ये पार्टी है और उस पार्टी का नाम आम आदमी पार्टी है। अरविंद केजरीवाल जी, उनके खिलाफ जितने साक्ष्य थे, जांच चल रही थी, जिसके तहत वो गिरफ्तार भी हैं। उस अरविंद केजरीवाल ने, जिन्होंने बार बार जीवन में कहा है कि हमारे ऊपर अगर कोई छोटा सा आरोप भी लगा तो हम इस्तीफा दे देंगे। जब केस चल रहा था, जांच एजेंसियां काम कर रही थी, जगह जगह से साक्ष्य आ रहे थे, गवाह अपनी बात कर रहे थे, तब तो खैर उन्होंने नहीं दिया इस्तीफा। लेकिन आज जब वो स्वयं ईडी की चार्जशीट में दिल्ली के शराब घोटाले में 37 नंबर के आरोपी बन गए हैं। పోలవరం ఎడమ కాలువ పనుల ఫోటోల ఎగ్జిబిషన్ ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. మనకు దాంట్లో ఇక్కడ వచ్చేసింది మనం ఇప్పుడు 4 పంపులు వేస్తున్నాం సార్, ఇక్కడ 4 పంపులు వేస్తున్నాం. 50% కెపాసిటీ వేస్తున్నాం. 50% కెపాసిటీ సరిపోతా ఉంది కాబట్టి ఇంకా 50% కెపాసిటీ అంటే 2500 వాటర్ మీకు సర్ప్లస్ ఉంది. అది ఇప్పుడు అనకాపల్లి ఈ ఏరియా చేయవచ్చు. అది చేయాలంటే సార్ మనం ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయండి. కంప్లీట్ చేయాలంటే మొత్తం ఎల్ఎంసీ 216 కిలోమీటర్స్ కంప్లీట్ చేయాలి. మొత్తం మాట్లాడక్కర్లేదు, మాట్లాడుతుంది కోర్స్ ఆఫ్ టైం. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నుంచి 2500 వాటర్ వాడుకోవాలి. ఏం చేయాలి? మనం 93 కిలోమీటర్ వరకు కెనాల్ పూజ చేసుకోవచ్చు. 93 కిలోమీటర్స్. ఓకే, 93 కిలోమీటర్స్ ఏమో ఉన్నాయి పెండింగ్. 800 కోట్లు అయితే ఇమీడియట్ గా ఆ పనులు కాదు. దెన్ మిగిలిన వర్క్ ఎంత ఉంది? మిగిలిన వర్క్ ఒక 850 క్రోర్స్ ఉంటుంది. అలా ఒక 800 క్రోర్స్ అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది. వైజాగ్ దాకా వస్తుంది. అక్కడి నుంచి వైజాగ్ దాకా వెళ్తుంది. ఈ నీళ్లు లిఫ్ట్ చేయాలంటే అనకాపల్లి జిల్లాలో ఆ రిజర్వాయర్లు కన్నీ పెట్టాలంటే అప్పుడే ఉత్తరాంధ్ర రాష్ట్ర సభలో ఓపెన్ చేస్తున్నాం. 160 కిలోమీటర్ల నుంచి ఉత్తరాంధ్ర చూసారంటే ఫేజ్ 1 మనం 1918లో కాంగ్రెస్ పార్టీ సార్ వస్తాం. ముందు తెచ్చుకుంటాం. కావాల్సిన 3 ఫేజెస్. ఫేజ్ 1 93కి వెళ్ళాలి. 93కి వెళ్తే ఎంత ఆయకట్టు వస్తుంది, ఎంత వాడుతుంది? నేను వచ్చిన కంటే చెరువులు కూడా ఇచ్చుకోవాలి. చెరువులు కూడా ఇచ్చుకోవాలి. ఎన్ని రోజుల్లో చేయగలుగుతాం? 10 రోజులు. నెక్స్ట్ సీజన్ కూడా అవసరం.
నీళ్లు నెల్లు అయిపోతే ఎంత అయితే అంత చేసుకుంటాడు. ఢిల్లీ ఇష్యూస్ లేకపోతే నేనే అడిగాను ఢిల్లీ ఇష్యూస్ లేకపోతే ఇల్లు వాళ్ళు మొత్తం ఫుట్బాల్స్ ఫస్ట్ కమ్ ఫస్ట్ 93 కిలోమీటర్స్. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా దాయాది దేశంలో కాలు పెట్టదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేస్తాయి. ఇక ఈ టోర్నీలో భారత జట్టు మ్యాచ్లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీని కోరనున్నట్లు తెలిపాయి. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య పాక్ లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాల కారణంగా 2008లో జరిగిన ఆసియా కప్ తర్వాత పాక్ లో భారత జట్టు పర్యటించలేదు. అలాగే భారత్ లో 2012 డిసెంబర్ నుంచి 2013 జనవరి మధ్య జరిగిన భారత్ పాక్ ద్వైపాక్షిక సిరీస్ చివరిది. నాటి నుంచి ఇరు దేశాలు కేవలం ఐసీసీ టోర్నమెంట్ లో ఆసియా కప్ లో మాత్రమే తలపడనున్నాయి. ఇక భారత్ పాక్ మధ్య ఇంకా సంబంధాలు పునరుద్ధరణ కాకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతుంది. ఒకే నగరంలో అన్ని మ్యాచ్లను ఆడాలని భారత్ కు పాక్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించింది. ఇక భారత్ అన్ని మ్యాచ్లు ఆడేందుకు లాహోర్ ను వేదికగా ఎంపిక చేసినట్లు ESPN కొరియన్ ఇన్ఫో వెబ్సైట్ లో తెలిపింది. ఇక పాక్ పర్యటించేందుకు భారత జట్టు సుముఖంగా లేదు. ఇదే విషయాన్ని బీసీసీఐ వర్గాలు ANI వార్తా సంస్థకు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే ఈ టోర్నమెంట్ కోసం టీమిండియాను పాకిస్తాన్ కు పంపుతామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజు శుక్లా మే నెలలో చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో కేంద్ర ప్రభుత్వం నో చెబితే ఏం చెబితే అది చేస్తామని విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటామని ఆయన ANI వార్తా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సినీ నటి పూనం కౌర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జల్సా సినిమాలో రేప్ కామెంట్స్ ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆమె స్పందిస్తూ త్రివిక్రమ్ నుంచి ఇంతకు మించి మంచి కంటెంట్ ను ఆశించలేమన్నారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ స్పందిస్తూ త్రివిక్రమ్ మీద మీకున్న ద్వేషాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారని విమర్శించారు. వ్యాఖ్యలకు పూనం కౌంటర్ ఇచ్చారు. త్రివిక్రమ్ ఎలాంటి వాడో ఎలాంటి చెడు స్వభావం ఉన్నవాడో తనకు తెలుసని పూనం అన్నారు. ఆయనతో నీకున్న అనుభవం మంచిదయ్యుండొచ్చని, కానీ తనకు ఉన్న అనుభవం మాత్రం సరైంది కాదని చెప్పారు. జీవితాలను నాశనం చేసే స్వభావం ఉన్నవాడు త్రివిక్రమ్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకసారి త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లి తనకు ఆయన ఏం చేశాడో, వేరే వాళ్ళ చేత ఏం చేయించాడో ఆయన్నే అడగండి అని చెప్పారు. పూనం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమ్మ పేరుతో మొక్క నాటాలని, చెట్లు పెంచాలని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. మన జీవితంలో అమ్మ తర్వాతే అన్ని కాబట్టి అమ్మ నవమసాలు మోసి పెంచిన అమ్మకు జ్ఞాపకంగా గుర్తుగా, అమ్మ గౌరవానికి గుర్తుగా ప్రతి ఒక్క వ్యక్తి ఒక చెట్టు నాటాలని, అమ్మ గౌరవాన్ని పెంచాలని మోదీ పిలుపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. అమ్మ మనల్ని ఎలా పెంచి పెద్ద చేసిందో అదే తరహాలో నాటిన మొక్కను కూడా సంరక్షించి పెద్దగా చేసే వరకు కాపాడి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి. పర్యావరణ పరిరక్షణకు అమ్మ ప్రేరణ కావాలి, అమ్మే ఒక స్ఫూర్తి కావాలని మోదీ ఆకాంక్ష. కాబట్టి అందరూ మొక్కలు నాటాలి. పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత. దేశంలో పెరిగిపోతున్న ప్రకృతి వైపరీత్యాలు, మన పరిసరాలు కాంక్రీట్ జంగిల్ గా మారిపోతున్న తరుణంలో పర్యావరణాన్ని కాపాడే బాధ్యత, పర్యావరణాన్ని పెంపొందించే బాధ్యత మనందరం తీసుకోవాలని కోరుతున్నాం. అడవులు తరిగిపోతున్న తరుణంలో, పచ్చదనం కోల్పోతున్న తరుణంలో భవిష్యత్తుకు ఒక పెను సవాలు లాంటిది. భారత మాతను అమ్మ కూడా అమలా భావిస్తాం, భూమిని కూడా మనం అమలా భావిస్తాం. కాబట్టి అమ్మ పేరుతో భారత మాతను, భూమిని కాపాడాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. దాంట్లో భాగంగానే మా అమ్మ పేరుతో ఈ రోజు ఒక మొక్కను నాటాను. సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, రాజకీయాలకు అతీతంగా పిలుపునిస్తున్నాను. ప్రతి ఒక్కరూ తన అమ్మ పేరుతో ఒక మొక్క నాటి పర్యావరణాన్ని రక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపుతో దేశమంతా కూడా ప్రజలు కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ పర్యావరణ పరిరక్షకులకు వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. అమ్మ పేరుతో చెట్టు పెంచడం మనకందరు తెలుసు. ఈ భూలోకంలో అమ్మకు మించినటువంటి మరెవరు ఉండరు. అమ్మ 9 మాసాలు మోసి జన్మనిచ్చి పెంచి పెద్ద చేస్తుంది మనందరినీ. అలాంటి అమ్మ జ్ఞాపకార్థము, ఆమె గౌరవార్థము ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనకు అనుకూలమైనటువంటి స్థలంలో ఒక చెట్టును పెంచాలి. కాబట్టి మొక్కను పెట్టి చెట్టును ఏ రకంగానైతే అమ్మ మనల్ని పెంచి పెద్ద చేసిందో అదేవిధంగా అమ్మ పేరు మీద, అమ్మ గౌరవార్థము మనం కూడా ఒక చెట్టు మరి నాటి ఆ యొక్క చెట్టును పెంచాలని వారు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు మనకు తెలుసు పర్యావరణ పరిరక్షణ చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి అంశం. దేశంలో పెరిగిపోతున్నటువంటి అనేక ప్రకృతి వైపరీత్యాలు కానీ,
దేశంలో పెరిగిపోతున్నటువంటి కాంక్రీట్ సంబంధించినటువంటి అనేక భవనాలు కానీ, లేక తరిగిపోతున్నటువంటి అడవులు కానీ, తరిగిపోతున్నటువంటి గ్రీనరీ కానీ, ఇది భవిష్యత్తుకు ఒక సవాల్ లాంటిది. కాబట్టి అమ్మాయి పేరు మీద ఏ రకంగా చెట్టు పెడుతున్నామో, భారత మాతను కూడా పర్యావరణ పరిరక్షణ కోసం భారత మాతను కూడా మనము భూమిని కూడా అమ్మతో పోలుస్తాం. కాబట్టి మరి ఈ చెట్టు పెట్టి ఇటు అమ్మను అటు భారత మాతను గౌరవించాలని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. అందులో భాగంగా నేను మా తల్లిగారైనటువంటి మరి అమ్మ పేరు మీద ఈరోజు ఇక్కడ చెట్టు పెట్టడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి లేక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను, రాజకీయాలకు అతీతంగా మరి అందరం కూడా, మరి వ్యాపారస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, గృహిణులు కావచ్చు, ప్రతి వ్యక్తి కూడా మీకు అవకాశం ఉన్నటువంటి ప్రతి స్థలంలో ఒక చెట్టు పెట్టడము, దాన్ని పెంచేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. కాబట్టి చెట్టు పెట్టేటప్పుడే ఎక్కువ సంవత్సరాలు మన్నిక ఉండేటువంటి చెట్టు పెట్టండి. ఏదో గులాబీ మొక్కలు పెడితే సంవత్సరం తర్వాత పోతుంది. కాబట్టి పెరిగే చెట్టును పెట్టాలి, అనుకూలమైన స్థలంలో పెట్టాలి, ఆ చెట్టును పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి మన అమ్మ గౌరవార్థము ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చెట్టు పెట్టేటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా ముందుకు రావాలి. మోడీ గారు చెప్పారు, మాకే నామ్ పర్ పేడ్. మీలా అమలులో చంద్రబాబు సర్కార్ మరో ముందడుగు వేసింది. ఇక ఇసుక ఉచితం, భవన నిర్మాణదారులకు అధికారులు ఉచిత ఇసుకను అందుబాటులోకి తెచ్చింది. ఇసుక రీచ్ లో ట్రావెలింగ్ ఛార్జీలు తప్ప ఇతర వస్తువులకు తావు లేకుండా పకడ్బందీ చర్యలను తీసుకున్నారు. ఇందుకు సంబంధించి అన్ని సన్నాహాలు అధికారులు పూర్తి చేసి గృహ నిర్మాణదారులకు ఉచిత ఇసుకను సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తేటగుంటలో భవన నిర్మాణ కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ నేతలు యనమల రాజేష్, సుల్లలోవరాజు, చింతమనేని అబ్బాయి, మోతుకూరి వెంకటేష్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచిపెట్టారు. సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుసుమంచి సత్యనారాయణ, గాడి రాజబాబు, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, ఎంపీపీ డాక్టర్ కరప అప్పారావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అయిందా అనేది ఓపెన్ ఓపెన్ ఓకే రాని రాని వీడియో తీయండి स्पीड देना के బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లో బియ్యం, కందిపప్పు కౌంటర్ ప్రారంభిస్తున్న శ్రీ నాదెండ్ల మనోహర్. బీజేపీ నాయకుడు శ్రీ మనోజ్ తివారీ న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం. పోలవరం ఎడమ కాలువ పనుల ఫోటోల ఎగ్జిబిషన్ ను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు.
లాహోర్లో భారత్ పాక్ మ్యాచ్లకు బీసీసీఐ నో. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.